ఇక సిద్దిపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సిద్దిపేట నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్లు వార్డు సభ్యుల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఆయా గ్రామాల ప్రజలందరినీ హరీష్ రావు పేరు పేరున పలకరించారు. అనంతరం నూతన సర్పంచ్లను, వార్డు మెంబర్లను అభినందించి ఘనంగా సన్మానించారు హరీష్ రావు. ఒకరిని మొగిలిపెట్టి చూడకుండా, కాలం కోసం ఎదురు చూడకుండా, మాకైతే నెత్తి మీద కుండోలు రంగనాయక సాగర్ ఉన్నది. యాసంగి పంట గేట్లు లాభపడరు, కాలంలో నీళ్ళు వచ్చి పడతాయి, నా బోరు ఫుల్లుగా వస్తుంది, నాకు పంట పండుతుంది అనే భరోసా దొరికింది. 1,00,000 ఎకరాల పంట పండుతుంది కదా యాసంగి. ఇంతకుముందు ఎండాకాలం పంట అంటే ఎంత కోసుకుంటున్నారో మీకు తెలుసు. యాసంగి పంట అంటే అసలు నీళ్ళే బోర్లు వేసి బాయి గుడికలు తీసి మన పండిన పంట అంతా బోర్ పోకరాలనే పోయి ఇక బోర్ బండి లేదు, ట్రైన్ లేదు, ఫుల్లుగా మనం పంట పండించుకోగలుగుతా ఉన్నాం. కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్ళ బుడ్డ కాలువ కూడా అంత కేసీఆర్ దగ్గర కాలువలే, గవ్వే నీళ్లు, గవ్వే చెరువులు, గవ్వే కాలువలు. ఎవరు అవనంగా కాదన్న 2 ఏళ్ల తర్వాత మళ్ళా చేరి బీఆర్ఎస్ గవర్నమెంట్, మరి కేసీఆర్ గవర్నమెంట్ ఈ 2 ఏళ్ళు చేసుకుంటాం. అందరికి పనిచేద్దాం, ప్రజలకు పనిచేద్దాం, గ్రామ అభివృద్ధికి అంకితమైదాం, ప్రజాసేవలో నిమగ్నమైదాం, మంచి పేరు తెచ్చుకుందాం.